తర్వాత బాలయ్య నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది అందరికీ ఒక క్లారిటీ ఉంది. గ్రాండ్ పూజా సెరమనీ జరుపుకున్న ఈ ప్రాజెక్టు ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లాల్సింది, కానీ అలా జరగలేదు. మరి ఎన్బీకే 111 ప్రాజెక్టు మొదలయ్యేది ఎప్పుడు? పీరియాడిక్ మూవీతో వస్తున్నారా లేక పక్కా కమర్షియల్ ఎంటర్టైనరా? లాస్ట్ డిసెంబర్ అఖండ 2 సినిమాతో బాక్సాఫీస్ ముందుకొచ్చిన బాలయ్య ప్రస్తుతం తన ఫోకస్ మొత్తాన్ని గోపీచంద్ మలినేని ప్రాజెక్టుపై పెట్టారు. వీరసింహారెడ్డి సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ముందుగా సినిమాని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ స్టోరీగా తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే బడ్జెట్ ఇష్యూస్ కారణంగా సినిమా సెట్స్ పైకి వెళ్లడంలో డిలే అయ్యింది. దీంతో మరో కొత్త స్టోరీతో ఎన్బీకే 111 సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు మేకర్స్. బాలయ్య 111వ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో చారిత్రక కథాంశంతో ఉంటుందని బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. అఖండ 2 తర్వాత బాలయ్య నుంచి మరో పాన్ ఇండియా సినిమా కన్ఫర్మ్ అయ్యిందని హ్యాపీగా ఫీల్ అయ్యారు అభిమానులు. అయితే అఖండ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ రిజల్ట్తో మేకర్స్ కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. దీంతో బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కే ఈ సినిమా స్టోరీ స్కేల్ మార్చేసినట్టు తెలుస్తోంది. కొత్త స్క్రిప్ట్ పూర్తి చేయడంతో పాటు బాలయ్యకి నేరేషన్ కూడా ఇచ్చేశారు గోపీచంద్. బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మార్చ్లో మొదలు కానుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారని ఫైనల్ చేశారు మేకర్స్. వారియర్ క్వీన్ గా నయన్ పై స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు బడ్జెట్ కారణంగా కథలో మార్పులు చేసినట్లే హీరోయిన్ ని కూడా మార్చే ఛాన్స్ ఉందా అనే దానిపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే మార్చ్ వరకు వెయిట్ చేయాల్సిందే.